ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అట్టహాసంగా అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే ముత్తుముల ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను సాయంత్రం ప్రారంభించిందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రెండో విడతలో భాగంగా గిద్దలూరు పట్టణంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల ఆనందోత్సాహాల నడుమ అన్న క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసి ప్రజలకు భోజనం వడ్డించారు. పేదల ఆకలి తీర్చే వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. పూటకు కేవలం 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ల ప్రారంభంతో గిద్దలూరు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇక నియోజకవర్గంలోని దాతలు కూడా సహకరించి 3 లక్షల రూపాయలకు పైగే విరాళాలు అందించారన్నారు. మనం సంపాదించే ధనంలో కొంత మొత్తం పేదవాని ఆకలి తీర్చడానికి ఉపయోగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు లాభాపేక్షతో చేసేది కాదు, వాళ్ళు పేదవాళ్ళకి సేవ చేసేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు. గిద్దలూరులోనైతే అన్న క్యాంటీన్ ఓపెన్ కాకముందే చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు. 3 లక్షల చిల్లర డొనేషన్స్ ఇచ్చారు. ఇక్కడ పెద్దలందరూ కూడా డొనేషన్స్ ఇచ్చేదానికి ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, పేద వర్గాల సంతోషం కోసం మనము సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెడితే అది మనందరికీ ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితిని నేను మీకు తెలియజేస్తూ, ఏది ఏమైనా చాలా సంతోషంగా ఉంది. శాసనసభ్యుడిగా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాను. తిరిగి ఈరోజు మరలా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే భాగ్యాన్ని ఇచ్చినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మా నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.